నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో స్టార్ట్ విత్ యునైటెడ్ నేషన్స్ నుంచి అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఏది పేపర్ అయినా కూడా. సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి యునైటెడ్ నేషన్స్లో, లైక్ ఇట్ విల్ బి లైక్ స్టాటిక్ అండ్ డైనమిక్ బోత్. సో విల్ గో ఫర్ స్టాటిక్ ఫస్ట్. సో వాట్ ఈస్ యునైటెడ్ నేషన్స్? సో ఇప్పుడు ఎట్లయితే మనకి ఇండియాలో ఒక అసెంబ్లీ ఉంటుందో, సో అన్ని కంట్రీస్కి ఒక అసెంబ్లీ లాగా అన్ని కంట్రీస్ ఒకరు కలిసి అన్ని కంట్రీస్ పీస్ కోసం, సో దానికోసం ఏర్పడింది యునైటెడ్ నేషన్స్. సో దీనికి ముందు దీని ప్రిడెసర్ ఏంటిదంటే లీగ్ ఆఫ్ నేషన్స్ బై ట్రీటీ ఆఫ్ వర్సాలిస్. సో ట్రీటీ ఆఫ్ వర్సాలిస్ ద్వారా 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది స్థాపించబడింది. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా, సో 1945లో శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా మనకి 51 కంట్రీస్తోని October 24, 1945లో యునైటెడ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. సో ఇది మెయిన్లీ దేనికోసం అంటే మెయింటైన్స్ పీస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్. సో ఇది పీస్ అండ్ కంట్రీస్ మధ్య ఒక సోషల్ ప్రోగ్రెస్ కోసం డిఫరెంట్ థింగ్స్ ఇస్తుంది. ఓకే, ఇది వాట్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్ఓ. సో దీనికి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. యూ కెన్ రిమెంబర్ ద సే ఫర్ చైనా, ఎస్ ఫర్ స్పానిష్, ఏ ఫర్ అరాబిక్, ఎఫ్ ఫర్ ఫ్రెంచ్, ఈ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఆర్ ఫర్ రష్యన్, అండ్ చైనా ఫర్ చైనీస్. సో సే ఫర్ చైనా. సో దీనికి 5 కంట్రీస్ ఉంటాయి, ద వీటో పవర్ ఏదో పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయో యుఎన్ఎస్ఏలో. సో ఇట్లా గుర్తుపెట్టుకోలేదు. ఇక్కడ దీని ముందు యూ యాడ్ చేస్తే యుఎస్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్, యూకే ఒకటి, రష్యా ఒకటి అండ్ చైనా. సో ఈ 5 కంట్రీస్ని మనం వీటో కంట్రీస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ సెక్రటరీ, వీళ్ళకి పనిచేసిన సెక్రటరీ జనరల్స్ ఇప్పటిదాకా ఎవరంటే గూగుల్, ఐ లిమిటెడ్ గూగుల్, లై డౌన్ యూ కుజాగా, కోఫీ అన్నన్, బంకీమున్ గ్యూటెరస్. సో లై డౌన్ యూ కుజాగా, కోఫీ అన్నన్, బంకీమున్ గ్యూటెరస్. సో లై అంటే ఆయన పేరు లై, ఈజ్ ఫ్రమ్ నార్వే. అబద్ధాలు ఆడతావా? నోవే. నెక్స్ట్ సెకండ్ ఆయన పేరు డౌన్ అంటే డాగ్ అయిన పేరు, అండ్ ఈజ్ ఫ్రమ్ స్వీడెన్, డాగ్ డెన్లో ఉంటుంది కదా అట్లా. నెక్స్ట్ ఇంకొక పేరు యూ అంటే ఆయన పేరు యూ థాంట్, ఈజ్ ఫ్రమ్ బర్మా, యూ. ఓకే, నెక్స్ట్ అనదర్ పేరు కర్ట్ అయిన పేరు, అండ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రియా. సో నెక్స్ట్ జేవియర్ పెరేజ్. సో జేవియర్ పెరేజ్ ఈజ్ ఫ్రమ్ పెరు. అండ్ గాలి ఈజ్ ఫ్రమ్ ఈజిప్ట్ గాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ముగ్గురిని డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. కోఫీ అన్నన్ ఈజ్ ఫ్రమ్ గన్నన్. అండ్ బాంకీ మూన్, సీకి గీకి ఇవన్నీ మన కొరియా పేర్లు, ఈజ్ ఫ్రమ్ కొరియా. అండ్ గ్యూటెరస్ ఈజ్ ఫ్రమ్ పోర్చుగల్, అండ్ ఇప్పుడు సెకండ్ టర్మ్ని సర్వ్ చేస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన డిఫరెంట్ ఆర్గన్స్ ఏంటి? సో మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో దీనికి మెయిన్ ఆర్గన్స్ వచ్చేసి ఉంగా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. దీని మెయిన్ ఆర్గన్స్ ప్రతిదీ న్యూయార్క్లో ఉంటుంది, ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచ్ ఈస్ చైర్డ్ ఎట్ హేగ్, నెదర్లాండ్స్. ఓకే, వాట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ఉంగా? దీని థీమ్ లాగా ఏంటిదంటే ఇది కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది ఆన్ ఇంటర్నేషనల్ పీస్, డిసార్మ్మెంట్, హ్యూమన్ రైట్స్ అట్లాంటి వాటి మీద. సో దీనికి ఈ ఉంగా అనేది జస్ట్ ఒక బాడీ లాగా, దీని బ్రెయిన్ మొత్తం వచ్చి యుఎన్ఎస్సీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో సెక్యూరిటీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మొత్తం సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గరనే ఉంటాయి అన్ని కంట్రీస్ సంబంధించి సంబంధించి. సో దీనికి 2 సెషన్స్ ఉంటాయి. 1 సెషన్ ఉంటుంది సెప్టెంబర్ to డిసెంబర్లో, రెగ్యులర్ సెషన్ ఇది. అండ్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే స్పెషల్ కంట్రీ అడిగితే స్పెషల్ సెషన్స్ అనేవి ఇస్తాం. ఓకే, అండ్ దీంట్లోనే ఉంగాలోనే దే ఎలెక్ట్ సెక్రటరీ జనరల్స్. ఇప్పుడు అది ఓపెన్గా లై డౌన్ యూ కుజాగా అది సెక్రటరీ జనరల్స్. అండ్ ఆన్ యుఎన్ఎస్సీ చెప్పిన యుఎన్ఎస్సీ బ్రెయిన్. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇట్ రికమెండ్స్ అండ్ ఇది జడ్జెస్, ఐసీజేకి సంబంధించిన జడ్జెస్, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఇవన్నీ వీళ్ళే ఎలెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాలస్తీన్ అండ్ వాటికన్ సిటీ దే కాంట్ ఓట్, దే ఆర్ జస్ట్ అబ్జర్వర్స్ ఇన్ ద ఉంగా. ఓకే, అండ్ ఉంగా తరపున 1948లో 30 ఆర్టికల్స్తోని యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది విడుదల చేసిండ్రు. అండ్ 2000లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని, ఇదే మళ్ళీ 2015 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 2015లో మనకు వచ్చింది. ఓకే, అండ్ ఓటింగ్ జనరల్లీ ఇప్పుడు ఇంపార్టెంట్ వాటి మీద స్పెషల్ మన పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ బడ్జెట్ అట్లాంటి వాటి వల్ల వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ వస్తుంది. అంటే కొన్ని కంపల్సరీ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, అంటే కొన్ని కంపల్సరీ కంట్రీస్ ఇవ్వాలి, అండ్ వాలంటరీ కూడా మనకి కంట్రీస్ అనేది బడ్జెట్కి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీతో మామూలు జనరల్ రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఇది అది, సో అది సింపుల్ రెజల్యూషన్ మీద తీసుకుంటారు. సపోర్ట్ వాళ్ళు కొత్తది తీసుకొచ్చిన రెజల్యూషన్ అట్లాంటి సింపుల్ మెజారిటీతో తీసుకొస్తారు. సో కన్సెన్సస్ అంటే అందరూ ఒప్పుకోవడం, ఓటింగ్ ఉండదు. కన్సెన్సస్ అంటే అందరూ ఒప్పుకుంటే దాన్ని కన్సెన్సస్ అంటారు. సో ఒక్కరు ఒప్పుకోకున్నా, ఒక్కరు వద్దు అన్న కూడా దే విల్ గో ఫర్ ఓటింగ్.
ఇది ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా ప్రతి కంట్రీ చేయాలంటే అవసరం లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఎవరి ఇష్టం కంట్రీ చేయాలనుకుంటే చేయవచ్చు, లేదు. అండ్ సెక్రటరీ జనరల్ని దే కాల్ ఇట్ as చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ ద ఉంగా. సో ఉంగాలైనా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు. అండ్ ఈయనకి ఎటువంటి లిమిట్స్ లేవు. చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 5 years ఇస్తారు. సో జనరల్లీ 5 years ఉంటాడు. టర్మ్కి మాత్రం అందరు జనరల్గా 2 years చేసిన వరకు ఎవరు 3 years చేయలేదు. అండ్ గ్యుటెరస్ ఇప్పుడు సెకండ్ టర్మ్. సో వీటో 5 countries ఉంటుంది. USA, సేఫర్, చైనా. సో USA, FER, చైనా, వీటికి వీటో పవర్ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్గా వీటో ఇనిషియేటివ్ అనేది వచ్చింది. వీటో ఇనిషియేటివ్ ఏం చెప్తుంది అంటే ఏదైతే కంట్రీకి వీటో పవర్ ఉంటుందో దాన్ని మనం స్క్రూటినైజ్ చేయొచ్చు. అండ్ దే ఆర్ అకౌంటబుల్. ఇంతకుముందు అట్లా లేకుండే. వీటో పవర్ అంటే జస్ట్ బ్లైండ్గా ఇచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు దే ఆర్ అకౌంటబుల్. దానివల్ల ఏమైనా అర్థాలు జరిగినా దే ఆర్ అకౌంటబుల్. అండ్ రీసెంట్ ఇనిషియేటివ్ జీరో వేస్ట్ డే అనేది రీసెంట్గా March 30 రోజు లాస్ట్ ఇయర్ చేసింది 2023. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో ప్రజెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో అల్జీరియా, ఈక్వెడార్, గయానా, జపాన్, మాల్టా, మొజంబిక్, సిరియా లియోన్, స్లోవేనియా, సౌత్ కొరియా అండ్ స్విట్జర్లాండ్. ఎస్తోనే 4 countries ఉన్నాయి. సిరియా లియోన్, స్లోవేనియా, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్. అండ్ ఎంఎస్ తోని 2, ఎస్తోని 4. సో మాల్టా, మొజంబిక్, సిరియా లియోన్, స్లోవేనియా, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్. అండ్ ఇవి అల్జీరియా, ఈక్వెడార్, గయానా అండ్ జపాన్. సో ఈ 4 countries గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 countries అనేవి మనకి ప్రస్తుతం ఉన్న నాన్ కంట్రీస్. ఓకే, సో వీటిని ఎట్లా చూస్ చేసుకుంటారు? సో వీళ్ళకి చూస్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ 5 members కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ యుఎన్ఎస్ఏకి మాత్రమే బైండింగ్ డిసిషన్ పవర్ ఉంటుంది. అంటే ఏదైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళ మెంబర్స్ మీద బైండింగ్ అయ్యే ఛాన్స్ ఓన్లీ యుఎన్ఎస్ఏకి మాత్రమే ఉంటుంది. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఈస్ట్ యూరోప్ నుంచి ఒక కంట్రీ ఉంటుంది, అండ్ లాటిన్ అమెరికా నుంచి ఒక కంట్రీ. సో ఈస్ట్ యూరోప్ నుంచి ఒక కంట్రీ, వెస్ట్ యూరోప్ నుంచి 2 countries. సో వెస్ట్ యూరోప్ని అదర్స్ ఈ కేటగిరీలో 2 countries వస్తాయి. అండ్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దీవుల నుంచి 2 countries వస్తాయి. అండ్ మన ఏషియా అండ్ పసిఫిక్ నుంచి 2 countries. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఆఫ్రికా నుంచి 3 countries అనేది మనకి యుఎన్ఎస్ఏ నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వస్తాయి. అండ్ ఎప్పుడైనా అరబులు కావాలనుకుంటే వీళ్ళని ఎవరైనా అడిగి ఒక సీట్ తీసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా. అండ్ వీళ్ళ ప్రెసిడెంట్ ఎవ్రీ మంత్కి ప్రెసిడెంట్ చేంజ్ అవుతుంటాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైస్. అండ్ వీళ్ళకి ఎప్పుడు మెజారిటీ ఓటింగ్ ఉంటుంది. అంటే 2/3 అంటే 9 out of 15 అనేది ఇప్పుడు మనకి ఏది కావాలన్నా 9 out of 15 ఓట్ చేయాలి. అండ్ వీటో పవర్ ఆల్రెడీ ఎట్లాగో వాళ్ళ కంట్రీస్కి ఉంటుంది వీటో పవర్. అండ్ ప్రస్తుతం బిగ్ జే కంట్రీస్. సో బిగ్ జే అనే కంట్రీస్. సో వీళ్ళకి ఇంకొక పేరు ఏంటిదంటే బిగ్ జేకి G4 అని కూడా ఇంకొక పేరు ఉంది. సో బిగ్ జే ఆర్ G4 కంట్రీస్ యుఎన్ఎస్ఏలో ఎప్పటి నుంచో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఫైట్ చేస్తున్నాయి. సో ఆ కంట్రీస్ ఏంటి అంటే B అంటే బ్రాజిల్, I అంటే ఇండియా, G అంటే జర్మనీ అండ్ J అంటే జపాన్. సో ఈ బిగ్ జే కంట్రీస్ ఆర్ Group 4 కంట్రీస్ ఎప్పటి నుంచో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఫైట్ చేస్తున్నాయి. అండ్ రజాలీ రిఫార్మ్స్. సో రజాలీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే నాన్ పర్మనెంట్ 15 members ఉన్నారో వాళ్ళు 24 members పెంచిందని రజాలీ రిఫార్మ్స్ ట్రై చేసింది. అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ కాఫీ క్లబ్ ఇన్ ఉంగా. సో వాళ్ళు ఏంటంటే అంటే ఇటలీ దీని కింద. సో ఇటలీ వాటి కింద ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళనే ఉంచండి పర్మనెంట్ మెంబర్స్ 5 members పెంచొద్దు అని ఇటలీ పాకిస్తాన్ సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఓకే, సో నో మోర్ పర్మనెంట్స్ అని ఇటలీ కింద వీళ్ళు కాఫీ క్లబ్. అండ్ ఇంతకుముందు ఇప్పుడు వీటో ఇనిషియేటివ్ సంథింగ్ యూఆర్ అకౌంటబుల్ అండ్ యూ కెన్ బి స్క్రూటనైజ్డ్ ఇన్ వీటో పవర్ని. ఇండియా ఇప్పటికి 8 times ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా చేసింది. అండ్ డిఫరెంట్ కమిటీస్లో కూడా ఇండియా వాజ్ ద పార్ట్ ఆఫ్ డిఫరెంట్ కమిటీస్. ఎగ్జాంపుల్ తాలిబాన్స్ కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ అండ్ లిబియన్ శాంక్షన్స్ కమిటీ. ఇట్లాంటి యుఎన్ఎస్ కింద ఇట్లాంటి కమిటీస్ కూడా ఇండియా హెడ్ చేసింది. ఈ కౌంటర్ టెర్రరిజం అంటే ఢిల్లీ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మన డ్రోన్స్ని అవి విచ్ కెన్ బి లైక్ హజార్డస్ టు ఏదైతే వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయో మన టెక్నాలజీని వాడుకొని టెర్రరిస్టులు అట్లా యూజ్ చేస్తారు. దానికి అదే ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఇచ్చింది. ఓకే, ఇంకొకటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని కూడా ఒకటి ఉంటారు. యుఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరంటే ఇప్పుడు పీస్ కీపర్స్ ఉంటారు, అంటే డిప్లొమాట్స్ వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అగేన్స్ట్గా ఏమైనా క్రైమ్స్ అయితే సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేటోళ్ళు విల్ కమ్ ఫర్ ద రెస్క్యూ. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ మన దగ్గర నుంచి. అండ్ అటు నుంచి ఈజిప్ట్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి అండ్ మొరక్కో ఒకటి. సో వీటిని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటారు. సో ఈజిప్ట్, ఫ్రాన్స్, మొరక్కో, MFA అండ్ ఇండియా, బంగ్లా, నేపాల్ మన చుట్టుపక్కల కంట్రీస్. ఓకే, సో నెక్స్ట్ బాడీ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్.
సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది మనకి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అండ్ దీంట్లో ప్రస్తుతానికి 54 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఇయర్లీ ప్రెసిడెంట్ ఉంటాడు, 1 year ప్రెసిడెంట్ ఉంటాడు. అండ్ ఇండియా ఈ ఎకోసాక్ కింద 4 కమిటీస్కి లీడ్ చేసింది. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఎన్జిఓస్కి సంబంధించిన కమిటీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రైట్స్కి సంబంధించిన కమిటీ. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా రీసెంట్లీ UN స్టాటిస్టికల్ వీళ్ళ టర్మ్ 4 years ఉంటుంది ఏదైనా. సో రీసెంట్లీ ఇండియా UN స్టాటిస్టికల్ కమిషన్కి 4 year టర్మ్కి సెలెక్ట్ అయింది. 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి సెక్రటేరియట్ అని ఉంటుంది, ఇంకొకటి సేమ్ అన్ని న్యూయార్క్లో ఉంటాయి ఎక్సెప్ట్ ICJ. సో సెక్రటరీ కూడా న్యూయార్క్లో ఉంది. అండ్ ఇది డైలీ వర్క్స్, డే టు డే వర్క్స్ ఇదంతా సెక్రటేరియట్ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది హేగ్లో ఉంది, నెదర్లాండ్స్లో. ఓకే, అండ్ ఇది 9 year టర్మ్ ఉంటారు, 15 జడ్జిలు ఉంటారు దాంట్లో. ఎట్లా సేమ్ మన రాజ్యసభలో ఎట్లయితే జడ్జెస్ ఎలక్ట్ అవుతారో వాళ్ళు కూడా అట్లనే ఎలక్ట్ అవుతారు. అంటే మొత్తం ఒక్కసారి కౌన్సిల్ మొత్తం పోకుండా 9 year టర్మ్స్కి చేస్తూ అట్లా ఉంటారు. ఓకే, ఈ పర్మనెంట్ ప్రెసిడెంట్, దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ICJ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళు 3 years టర్మ్కి పనిచేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ పర్మనెంట్ 5 members ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్లీ వాళ్ళు ఎప్పుడైనా ఒక కోర్టు ఒకరిని ఉంచుకునేలాగా చూస్తారు దాంట్లో జడ్జిని. అట్లా లేని సందర్భం 85లో చైనా పెట్టలేదు, ఏ జడ్జిని పెట్టలేదు చైనా తరఫున. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇవి లీగల్ డిస్ప్యూట్స్ మాత్రమే సాల్వ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు వార్ క్రైమ్స్ ఉంటాయి, జీనోసైడ్స్ ఉంటాయి, అట్లాంటివి ఇవి సాల్వ్ చేయాలి. అట్లా దానికి ఇంకో సపరేట్ కోర్టు ఉంది. సో ఆ కోర్టు చూసుకుంటుంది, అది ఇంటర్నేషనల్కి సంబంధించిన కోర్టు సపరేట్ ఉంది. ఇది ఏంటి జస్ట్ లీగల్ డిస్ప్యూట్స్, అది కూడా మనం పోయి అడుగుతూనే చేస్తాం. సుమోటో అంటే దానికి చదివి తీసుకోదు. సో సుమోటో లాగా తీసుకోదు, నో సుమోటో. ఓకే, అండ్ దీని డిసిజన్ విల్ బి ఫైనల్ అండ్ ఇట్ విల్ బి బైండింగ్ ఆన్ ద పార్టీస్, ఎందుకంటే వాళ్ళే పోయింది కాబట్టి. సో ట్రస్టీషిప్ కౌన్సిల్స్ అంటే అప్పుడు 11 ట్రస్టీషిప్ కంట్రీస్ ఉండేవి ఏదైతే వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు. ఇప్పుడు ఆ 11 కంట్రీస్ లేవు. సో 1994 నుంచి ఇది పనిచేస్తలేదు. సో ఇవి యుఎన్ఓకి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ వాటి మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, 6 organs ఉంటాయి, ప్రతిదీ న్యూయార్క్లో ఉంటాయి ఎక్సెప్ట్ ICJ. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుతాం. సో దీని కింద స్పెషలైజ్డ్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ బాడీస్. సో ఆ బాడీస్ అన్ని మనం చూస్తాం. సో ఫస్ట్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో. అండ్ ఎప్పుడైతే మనం వరల్డ్ బ్యాంక్ అంటామో వీ రెఫర్ టు IBRD అండ్ IDA కంబైన్డ్. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది లేదు. వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటిది? వెన్ వి సే వరల్డ్ బ్యాంక్ వి సే కంబైన్డ్లీ IBRD అండ్ IDA. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే, సో 1944 బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవి రెండు ఒకేసారి ఫామ్ అవుతాయి. సో వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఫామ్ అయింది? 1944 బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో అలాంగ్ విత్ IMF ఫామ్ అయింది. ఇప్పుడు 189 members ఉన్నారు. అండ్ దీని మెయిన్ గోల్స్ 3 goals ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్స్ ఇవి. సో ఫస్ట్ది ఏంటంటే 2030 లోపు మన పావర్టీ 33%కి దిగడం. సో అది దాని ఫస్ట్ గోల్. దాని సెకండ్ గోల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ దాని థర్డ్ గోల్ ఏంటంటే ఎవరైతే పూరెస్ట్ 40% ఆఫ్ ద పీపుల్ ఉంటారో, కానీ పూరెస్ట్ 40% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఇన్కమ్ని పెంచడం. సో ఈ 3 goals ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గూగుల్ వన్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద వరల్డ్ బ్యాంక్, సో విచ్ ఇంక్లూడ్స్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ IDA విచ్ ఇస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇదేం చేస్తుందంటే, సో ఇది యాక్చువల్లీ 1944లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇట్స్ ఫర్ World War II కంట్రీస్. అప్పుడు వాళ్ళు ఎవరైతే బాగా దెబ్బతిన్నారో వాళ్ళని ఆ కంట్రీస్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామని పెట్టారు. తర్వాత ఇది వేరే పర్పస్కి అయింది. ఓకే, సో ఇది వాటికి మెంబర్స్కి లోన్స్ ఇస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే పూర్ కంట్రీస్కి గ్రాంట్స్ ఇస్తుంది ఫ్రీగా. ఓకే, ఇవి రెండు చేసే పని. అండ్ ఈ రెండింటికి ఇండియా వాజ్ ద ఫౌండింగ్ మెంబర్, దీనికి కూడా. అండ్ ఈ బోత్కి ఇండియా వాజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బోత్. అంటే వరల్డ్ బ్యాంక్కి ఇండియా ఫౌండింగ్ మెంబర్ విచ్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. ఓకే, అండ్ ఇది ఈ IBRD జనరల్గా లోన్స్తోని కన్సిడర్ అయ్యి ఉంటుంది అది. ఓకే, సో నెక్స్ట్ ఈ కంపారిటివ్లీ ఇది కొంచెం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కొంచెం పూర్ కంట్రీస్కి ఇది ఇస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏవైతే పూర్ కంట్రీస్ ఉంటాయో వాటి బాధ్యత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చూసుకుంటుంది. కొంచెం డెవలపింగ్ కంట్రీస్ బాధ్యత
ఇంటర్నేషనల్ IBRD చూసుకుంటాం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో అవి ఇప్పుడు ఈ 2కి సంబంధించిన విషయాలు. సో అంతకుమించి ఏం అవసరం లేదు. సో అది చాలు. సో ఈ 2 కాకుండా ఇంకా 3 ఉంటాయి. అవి ఏంటి అంటే IFC ఒకటి, మీగా ఒకటి అండ్ ICSID ఒకటి. సో ఈ అన్నిటిని కలిపి మనం ఈ 5ని కలిపి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం. అండ్ IFC అంటే ఏంటిదంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఈ 3 ఇన్ జనరల్ దే విల్ హెల్ప్ ప్రైవేట్ సెక్టర్స్. సో ఈ 2 ఇన్ జనరల్ దే విల్ హెల్ప్ పబ్లిక్ ఆర్ కంట్రీస్, పువర్ కంట్రీస్. ఇంకా స్పెసిఫిక్ అంటే ఇది IDA పూర్ కంట్రీస్కి హెల్ప్ చేస్తుంది, IBRD కొంచెం డెవలపింగ్ కంట్రీస్కి, మిడ్ కంట్రీస్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ IFCలో ఇండియా వాజ్ ద ఫౌండింగ్ మెంబర్. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో నెక్స్ట్ మీగా అంటే మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో దీనికి ఇండియా మెంబర్, బట్ ఇట్స్ నాట్ ద ఫౌండింగ్ మెంబర్. అంటే ఇది ఫౌండింగ్ మెంబర్ కాదు, అంటే అది ఫౌండ్ అయినప్పుడు ఇది లేదు, ఇండియా అందులో పార్ట్గా లేదు. సో దీని ఫుల్ ఫామ్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఇవి ఏం పని చేస్తాయి అంటే రిస్క్ ఫ్రీ. సో ఇవి మనం ఎట్లయితే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటామో సేమ్ అట్లనే ఇవి కూడా పనిచేస్తాయి. రిస్క్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవి తీసుకుంటాయి మీగా అండ్ ICSID. సో ఇది ICSID అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో ఏదైనా అమెరికా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, లేకపోతే UK వచ్చి పెడుతుంది. సో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్కి సంబంధించి సెటిల్మెంట్ ఇది చేస్తుంది. అండ్ ఇండియా ఇందులో మెంబర్ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన డిస్ప్యూట్స్ మనమే బయట వాళ్ళని టచ్ చేయొద్దంటే మన పాలసీ. సో ఇండియా దిస్ నాట్ ద మెంబర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే వాట్ ఈస్ IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రైవేట్ సెక్టార్కి చేస్తుంది. అన్ని జనరల్ ప్రైవేట్ సెక్టార్కి చేస్తాయి. ఇవి 2 ది కన్సర్న్ విత్ ద రిస్క్ గ్యారంటీ. ఓకే, ఇన్సూరెన్స్ లాగా. అండ్ మీగా అంటే మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ ICSID అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డిస్ప్యూట్స్. సో ఇండియా అన్నింటిలో మెంబరే ఎక్సెప్ట్ ద 5th వన్, ఎక్సెప్ట్ ICSID. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఉందో దాని తప్ప మనం మిగతా అన్నింటిలో మెంబరే. అండ్ ఇండియా ఇస్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద 3. దీంట్లో ఇండియా ఇస్ అ ఫౌండింగ్ మెంబర్. ఓకే, సో అది వరల్డ్ బ్యాంక్. సో దిస్ ఈజ్ వరల్డ్ బ్యాంక్. అండ్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక మెయిన్, సపోజ్ నువ్వు IBRDలో మెంబర్ కావాలంటే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్లో మెంబర్ కావాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ జాయిన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మానిటరీ ఫండ్లో జాయిన్ అయితేనే మనకి IBRDలో జాయిన్ కొనిస్తారు. నువ్వు IBRDలో జాయిన్ అయితేనే ఇంకా 4 కింద ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ IBRD ఇట్ ఫోకసెస్ ఆన్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. as we talked earlier, this IBRD specifically focuses on middle income countries, where IDA focuses on poorest of the poor countries. సో ఇక్కడ ఇది పూర్ కంట్రీస్ బాధ్యత. ఇప్పుడు రెండింటి అంటే సపరేషన్ తీసుకుని పవర్స్. నేను IDA పూర్ కంట్రీస్ చూసుకుంటుంది, IBRD కంపారిటివ్లీ కొంచెం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ చూసుకుంటుంది అట్లా. అండ్ ప్లస్ దాంట్లో షేర్స్ ఉంటాయి. దాంట్లో IBRDలో షేర్ హోల్డర్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ షేర్ ఉండదు, ఒక డిఫరెంట్ షేర్ హోల్డర్స్ ఉంటారు అందులో. సో ప్రస్తుతానికి USA ఇస్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్, ఎందుకంటే USA ఎక్కువ దానికి డబ్బులు ఇస్తుంది కాబట్టి. అండ్ ఇట్ మీట్స్ యాన్యువల్లీ. ఓకే, అండ్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ సంబంధించింది. ఇండియా రీసెంట్లీ యానిమల్ హెల్త్ 2023లో యానిమల్ హెల్త్కి సంబంధించిన సపోర్ట్ స్టార్ట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ 1960లో జరిగింది ఇది. సో ఇది ఇండస్ రివర్కి సంబంధించి ఎవరికి ఎంత వాటర్ పోవాలని ఇది కూడా వరల్డ్ బ్యాంక్ దీన్ని మధ్యవర్తిత్వం చేసింది, సంధిలాగా చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన రిపోర్ట్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒకటి, సో డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఒకటి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఒకటి. ఇది వరల్డ్ బ్యాంక్ చూస్తుంది. అంటే ఇప్పుడు ఏ కంట్రీ ఎట్లుంది అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బట్టి ఈ కంట్రీ యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీకి ఓన్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏం ఇంపోర్ట్ చేస్తలేరంటే ఆ కంట్రీ కొంచెం లో ఉందని అర్థం. ఆర్ బోత్ థింగ్స్ ఉంటాయి. ఆర్ సెల్ఫ్ సఫిషియెన్సీ ఉంది, వాళ్ళకి వేరే ఏం అవసరం లేదని కూడా అర్థం. సో అట్లా లాజిస్టిక్స్ బట్టి వరల్డ్ బ్యాంక్ అనేది వాళ్ళ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. పవర్టీకి సంబంధించిన రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. పవర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ అండ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ తయారు చేస్తుంది. ఓకే, పవర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెక్ట్స్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ అనేది తయారు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ IMF ఆర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇది కూడా వాషింగ్టన్లో ఉంటుంది. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లోన్స్ ఇవ్వడం అది కాదు, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ చేస్తుంది. సపోజ్ నేను బంగ్లాదేశ్కు 100 కోట్లు ఇవ్వాలి, IMF దగ్గరికి పోతే నేను వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోను. సపోజ్ నాకు ఇక్కడ పోర్ కంట్రీ ఉంది, సపోజ్ ఒక గాలి ఉంది, ఆ గాలి కంట్రీకి హెల్ప్ కావాలి, నాకు వరల్డ్ బ్యాంక్ వస్తుంది రెస్క్యూకి, IMF రాదు. ఓకే, సో ఇండియా సపోజ్ శ్రీలంకకు 100 కోట్లు అప్పు ఇవ్వాలి, ఇక్కడ ఇట్లాంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ని IMF చూసుకుంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఏదైతే గ్రాంట్స్ పోర్ కంట్రీస్ హెల్పింగ్ ఉందో అది వరల్డ్ బ్యాంక్ చూసుకుంటుంది. సో సేమ్ ఇది ఎందుకంటే టు అవాయిడ్ డిప్రెషన్. 1930లో ఒక డిప్రెషన్ వచ్చింది 1930స్లో. సో ఆ డిప్రెషన్, అట్లాంటి ఫైనాన్షియల్ డిప్రెషన్స్ని అవాయిడ్ చేయడానికి మనకి IMF లాంటి సంస్థలు వచ్చింది.
ఓకే. అండ్ ఇది లోన్స్ ఇస్తుంది ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్కి. అండ్ సపోజ్ సో ప్రాజెక్ట్, ఇప్పుడు ఇక్కడ సో ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ ఇక్కడ వాటర్ ఇవ్వాలి, మాకు అక్కడ దోమలు కావాలి అంటే ఇది రాదు. ఓకే, అట్లాంటి వాటికి వరల్డ్ బ్యాంక్ వస్తుంది. అండ్ వెరీ వెరీ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా తెలియాలి, వాట్ ఇస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఐఎంఎఫ్కి సంబంధించిన రిజర్వ్ యాసెట్. అంటే సేమ్ మన మనీ రూపీ ఎట్లనో ఐఎంఎఫ్కి సంబంధించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. సో ఇది దీని వాల్యూ దేని మీద బేస్ ఉంటుంది, డాలర్ మీద, యూరో మీద, అండ్ చైనీస్ కరెన్సీ రెన్ మీద, అండ్ జపాన్ ఎన్ మీద, బ్రిటిష్ పౌండ్ మీద. సో వీటన్నిటి మీద బేస్ చేసి మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒకటి రిజర్వ్ అసెట్ ఉంది. సో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి యుఎస్ఏది హైయెస్ట్ కోటా ఉంది. దాని కోటా సిస్టమ్ ఎంత ఉందంటే, సో ఇట్ హ్యావ్ ద పొటెన్షియల్ వీటో ఇన్ ఐఎంఎఫ్, అంత కోటా ఉంది దానికి. సో ఇట్ సంబేర్ మోర్ దెన్ 1/6 ఉంటుంది దీనికి. సో ఈ కోటా ఎట్లా ఇస్తారు, వన్స్ గూగుల్ ఆర్ విల్ టెల్ హౌ. సో ఎస్టీఆర్ కోటా ఎట్లా డిసైడ్ చేస్తారంటే, ఏదైతే మెంబర్ కంట్రీస్ కోటా ఉంటుందో, సో ఎస్టీఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, అదొక కరెన్సీ. సో ఇండియాకి ఎంత ఇవ్వాలి, దాని నుంచి యూఎస్ఏకి ఎంత ఇవ్వాలి, అవన్నీ కోటా బేస్డ్. సో ఐ ఎక్స్ప్లెయిన్. సో ఐఎంఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోటా ఉంటుంది. అందులో 17% యూఎస్ఏ ఉంటుంది. ఈ కోటా ఎట్లా డిసైడ్ చేస్తారు, ఈ కోటా డిసైడ్ చేయడానికి ఒక సపరేట్ పద్ధతి ఉంటుంది. కరెంట్ కోటా ఫార్ములా అంటే, సపోజ్ ఈ కంట్రీ జీడిపి ఎంత, హౌ మచ్ యూఆర్ ఓపెన్ టు డిఫరెంట్ థింగ్స్, అండ్ ఎకనామిక్ వేరియబిలిటీ ఎంత ఉంది, నీ దగ్గర ఇంటర్నేషనల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి. సో ఈ అన్నిటిని బేస్ చేసుకుని కోటా ఇస్తారు. సో అట్లా బేస్ చేసిన కోటాని ఇప్పుడు మనకి ఇచ్చిన యూఎస్ఏ కోటా 17%. సో ఈ కోటా బేస్ చేసుకొని ఆ కంట్రీకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఇస్తారు. సో డిఫరెంట్ కంట్రీస్ బేస్ చేసుకొని దానికి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో యూఎస్ఏకి ఎక్కువ కోటా ఉంది కాబట్టి ఐఎంఎఫ్లో, అండ్ దానికి ఆబ్వియస్లీ ఎక్కువ కోటా ఉంటుంది. అండ్ ఇది ఫైవ్ డిఫరెంట్ వాటి మీద బేస్ అయి ఉంటుంది. ఆ 5 ఏంటివి అంటే, సో ఇవి ఆ 5. ఎక్కువ యూఎస్ డాలర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. యూఎస్ డాలర్ తర్వాత యూరోస్, డాలర్స్ అండ్ యూరోస్ అయితే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి. ఓకే, ఆ తర్వాత లాస్ట్కి ఎక్కువ పౌండ్ వాల్యూ మీద, పౌండ్ తక్కువ. సో వీటి బేస్డ్ మీద మనకి వస్తుంది ఎస్టీఆర్ అనేది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఓకే, సో ఇవి కాకుండా, సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్వి. సో ఇవి కాకుండా ఇంకా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని హెల్త్కి సంబంధించినవి, కొన్ని ఇంకో దానికి సంబంధించినవి. సో అట్లా డిఫరెంట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో విల్ ఫస్ట్ సి ఏవైతే జెనీవాలో ఏవైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఎక్కువ జెనీవాలోనే ఉంటాయి. సో హూ ట్రేడెడ్ జెనీలియస్ రెడ్లిక్, ఇట్స్ మీ, నేను. హూ జెనీవాలో ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది, రెడ్ క్రాస్ జెనీవాలో ఉంటుంది, లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది, ఐపీకి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవి జెనీవాలో ఉంటుంది, అండ్ మెటీరియల్స్కి సంబంధించిన కూడా జెనీవాలో ఉంటుంది. సో హూ జెనీవాలో ఉంటుంది, దాని గురించి చదవడానికి లేదు. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది అండర్ మర్రాకేష్ అగ్రిమెంట్ కింద ఫామ్ అయింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ప్రీవియస్లీ దీన్ని గట్ అనేటోళ్ళు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ ఇంకోటి ఉంటుంది ట్రేడ్ అండ్ సంథింగ్. సో GATT అనేటోళ్ళు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రీవియస్లీ వాస్ కాల్డ్ గట్, అండ్ ఇది మరకేష్ అనే దాని మీద ఫామ్ అయింది. సో ఇది మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి. సో ఎవ్రీ 2 years ఒకటి జరుగుతుంది. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రతి డిసిషన్ ఓటింగ్ ఉంటుంది అక్కడ. సో అందరూ ఒప్పుకుంటేనే సో ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకంటే ఒక్క కంట్రీ ఇప్పుడు ట్రేడ్ అనేది అది 2 countries మధ్య జరుగుతుంది. సో ఏ కంట్రీ ఒప్పుకోకుండా ఒక కంట్రీకి తప్పు అవుతుంది కాబట్టి, సో ప్రతి డిసిషన్ కన్సెన్సస్ మీద తీసుకుంటారు, అంటే అందరూ ఒప్పుకుంటే మాత్రమే తీసుకుంటారు. ఓకే, అండ్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ దోహా వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ న్యూస్లో ఉంటుంది దోహా కాన్ఫరెన్స్. సో అది ఇట్ వాజ్ ఆన్ అగ్రికల్చర్, మెడిసిన్స్ అండ్ SDT. ఓకే, సో SDT సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, MFNs అంటారు వీటిని. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఏంటివంటే, ఇవి డెవలపింగ్ కంట్రీస్ని వాళ్ళు మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అంటారు. అంటే ఈ ఏదైతే ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అయితే కొంచెం వీళ్ళకి లూజ్ ఉంటాయి రూల్స్, ఎందుకంటే వాళ్ళని డెవలప్ చేయాలని. సో కానీ ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తాయి, చైనా ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఇట్లా నువ్వు GDP ప్రకారం చూసుకున్నట్లు ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ. బట్ చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తాయి అంటే వాటిని అవి డెవలపింగ్ కంట్రీస్ లిస్ట్లో పెట్టుకుంటాయి. సో దట్ దే కెన్ అవి వీటి నుంచి కొన్ని పొందొచ్చు అని ప్రకృతి కంట్రీస్. ఓకే, సో వాట్ ఆర్ మోస్ట్ ఫేవర్డ్ కంట్రీస్ అంటే రీసెంట్లీ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ మీద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే అది కోల్పోయింది అది. సో రష్యా ఈజ్ నాట్ ఎ మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఇండియా ఈజ్ అ మోస్ట్ ఫేవర్డ్ నేషన్. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్. ఓకే, అండ్ వీళ్ళు గ్లోబల్ వేజ్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఏజెన్సీ
మనది ఏదైతే ఇది ఫామ్ అయిందో యూఎన్ ఫామ్ అయిందో దాని తర్వాత ఏజెన్సీ ఫస్ట్ ఫామ్ అయిన ఏజెన్సీ వాస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది సేమ్ గోస్ బ్యాక్ టు 1919 వర్సాలెస్ యాక్ట్. సో 1919 వర్సాలెస్ ట్రీటీ. సో అప్పటికి ఇది అప్పటిది. అండ్ ఇది ఇంటర్నేషనల్ కుక్ ఐలాండ్స్ అని కూడా దీంట్లో ఉంటాయి, చిన్న కుక్ ఐలాండ్స్, చాలా తక్కువ వాటిలో ఉంటుంది కుక్ ఐలాండ్స్. ఓకే, సో ఇది ఎట్లయితే మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అంటుందో ట్రేడ్ ఆర్గనైజేషన్. లేబర్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఆఫ్ చీఫ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్. సో ఎగ్జాంపుల్ ఇండియా ఏవైతే ఉంటాయో అవి వాటిని గుర్తిస్తాయి. ఓకే, దీనికి సంబంధించి కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్వి కన్వెన్షన్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఏంటిదంటే 1988లో డిక్లరేషన్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్. సో వర్క్ ప్లేస్ దగ్గర నీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎట్లుండాలి, నీ రైట్స్ ఏంటివన్నీ. సో నేను ఫోర్స్గా చేయనియొద్దు వర్క్. సో ఫోర్స్గా చేయదు, నువ్వు నీ విల్తో చేయాలనేది ఈ డిక్లరేషన్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్, నో ఫోర్స్డ్ లేబర్. సో అది తీసుకొచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇండియా కొన్ని కన్వెన్షన్ సైన్ చేయలేదు. అదేంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. సో మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఇస్తే డేంజర్ అవుతుంది పరిస్థితి, అందుకే మనకి ఇది సైన్ చేయలేదు. బార్గెనింగ్ కన్వెన్షన్, బార్గెనింగ్ తెలుసు మనం ఎట్లా బార్గెన్ చేస్తారు. అండ్ డిస్క్రిమినేషన్ కన్వెన్షన్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ కన్వెన్షన్, ఇది కూడా మనం చేయలేదు. ఎందుకంటే మన దగ్గర డిస్క్రిమినేషన్ ఎక్కువ వేరే కంట్రీస్ అంత ఉంటుంది, కొన్ని కంట్రీస్లో తప్ప. అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ కూడా మన దగ్గర ఉందా లేదు. సో అట్లాంటి సైన్ చేస్తే మనకి ఒక్క పడుతుంది కాబట్టి మనం సైన్ చేయలేదు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, బార్గెనింగ్, డిస్క్రిమినేషన్ కన్వెన్షన్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ కన్వెన్షన్ మనం సైన్ చేయలేదు. అండ్ ఇండియా సైన్ చేసిన కన్వెన్షన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఇది కన్వెన్షన్ నెంబర్ 138. సో కన్వెన్షన్ నెంబర్ 138 ఏజ్ చెప్తే మినిమం ఏజ్ ఎంత ఉండాలి, సో నీకు లేబర్కి మినిమం ఏజ్ ఎంత ఉండాలి, ఇది మనం సైన్ చేసినాం. అండ్ కన్వెన్షన్ నెంబర్ 182, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో చైల్డ్ లేబర్కి సంబంధించి ఇది మనం సైన్ చేసి ఏం చేయాల్సి వస్తుంది, మనం దీనికి సంబంధించిన రూల్స్ పాస్ చేయాల్సి వస్తుంది. సో ఒక సపరేట్ మెకానిజం. సో అంత మనకు సాధ కాదు కాబట్టి ఇవి మనం సైన్ చేయలేదు. సో వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ మనం సైన్ చేసినాం. అండ్ ఫస్ట్ కంట్రీ టు సైన్ దిస్ వాస్ టోంగా అనే కంట్రీ ఫస్ట్ సైన్ చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ సింగపూర్ డిక్లరేషన్ ఆన్ లేబర్. సో సింగపూర్ ఒక డిక్లరేషన్ చేసింది లేబర్ మీద. అండ్ ఐఎల్ఓకి ఇండియాకి సంబంధించిన ఇండియా వాజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐఎల్ఓ. ఓకే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఇది కూడా మనకి సేమ్ జెనీవాలో ఉంటుంది. అండ్ ఇది కూడా అండర్ మార్కరేష్, ఇండియా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మార్కరేష్ అనేది ఒకటి సైన్ చేసింది. అది ఇంత డీటెయిల్స్ వస్తుంది. మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఇది కూడా జెనీవాలో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటిదంటే ఐపీసీసీని ఫామ్ చేసింది అలాంగ్ విత్ యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు యుఎన్ఈపీ వీళ్ళిద్దరు కలిసి ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని మనం స్థాపించారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇది ప్రిన్సిపల్ కాదు కానీ ఇది రీసెంట్గా న్యూస్ ఉందని రాసిన. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది రీసెంట్గా మనోడు ఒకటి సెలెక్ట్ అయ్యింది దానికి. అండ్ నెక్స్ట్ యుఎన్సిటిఏడి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఇది కూడా ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యుఎన్సిటిఏడికి ఇది కూడా జెనీవాలో ఉంటుంది, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అండ్ దీనికి ఒకటి బ్లూ డీల్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ బ్లూ డీల్ అంటే గ్లోబల్ ట్రేడ్కి సంబంధించింది. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ డైరెక్ట్ రీసెంట్గా బ్లూ డీల్ అని వచ్చింది. వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు ఓషన్స్కి సంబంధించింది, రిలేటెడ్ సంథింగ్ మనకు కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఓషన్స్ పెడతాడు. బ్లూ డీల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు గ్లోబల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. సో ఇది కూడా ఈ మైగ్రేషన్కి సంబంధించి కూడా జెనీవాలోనే ఉంటుంది మనకి. ఓకే, సో ఆ మైగ్రేషన్ ఒక రిపోర్ట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ యునెస్కో కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది. సో ఇది ప్యారిస్లో ఉంది, ప్యారిస్ సొసైటీ కల్చర్. అండ్ రీసెంట్గా యూఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు తప్పుకున్నాయి యునెస్కో నుంచి. ఓకే, అండ్ ఇవి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. లైక్ మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ ఒకటి, ఈ క్రియేటివ్ సిటీస్ అనే ప్రోగ్రామ్ ఒకటి. ఇండియా నుంచి 6 క్రియేటివ్ సిటీస్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుండాలి. అందులో మ్యూజిక్ నుంచి చెన్నై అండ్ వారణాసి, ఇళయరాజా మ్యూజిక్, వారణాసి సాధువులు పంపం బోలే శంఖం మోగలే. ఫోక్ ఆర్ట్, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ సంబంధించి 2 సిటీస్, జైపూర్ అండ్ శ్రీనగర్. జైపూర్ ఫోక్ ఆర్ పింక్, మొత్తం పింక్ నేమ్తే పింక్ నా జైపూర్ మొత్తం పింక్. సో నెక్స్ట్ ఇంకో ఫోక్ ఆర్ట్ శ్రీనగర్ సంబంధించి కూడా ఫోక్ ఆర్ట్లో భాగంగా సెలెక్ట్ అయింది క్రియేటివ్ సిటీస్. అండ్ ఫిలిమ్స్ ముంబై, గణపత్ చల్దారులా ఫిలిమ్స్ ముంబై. అండ్ గ్యాస్ట్రానమీ, సో గ్యాస్ ఎక్కువ హైదరాబాద్ ఉందంట. సో గ్యాస్ట్రానమీ హైదరాబాద్. ఓకే, అండ్ హెరిటేజ్ సైట్స్, వరల్డ్ హెరిటేజ్ మనం ఇప్పుడు న్యూస్ చూస్తూనే ఉంటాం, వరల్డ్ హెరిటేజ్ సైట్ అదైందని. మన ఇండియా నుంచి ఫస్ట్ వాస్ అహ్మదాబాద్. సో రీసెంట్గా మనకి తెలంగాణకి కొన్ని డిస్టింక్షన్ అవార్డ్స్ వచ్చినాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే గోల్కొండ, స్టెప్ వెల్స్ ఆఫ్ గోల్కొండకి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ అనే అవార్డు వచ్చింది.
యునెస్కో తరఫు స్టెప్ వెల్స్ ఆఫ్ గోల్కొండకి. ఓకే, సో నెక్స్ట్ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనేది దోమకొండ ఫోర్ట్కి అవార్డ్ ఆఫ్ మెరిట్ అనేది వచ్చింది. సో ఇవి రెండు రీసెంట్గా మనం యునెస్కో గురించి తెలుసుకోవాల్సినవి. సో మెయిన్ ఏంటిది మనకు గుర్తుండాల్సింది అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ అండ్ అవార్డ్ ఆఫ్ మెరిట్. గోల్కొండ స్టెప్ వెల్స్కి ఒకటి, దోమకొండ ఫోర్ట్కి ఒకటి, అండ్ సిక్స్ సిటీస్ మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ లాగా 6 సిటీస్ వచ్చింది. సో అవి కూడా మనకి తెలియదు. సో నెక్స్ట్ యునీడో అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇండస్ట్రీస్ని ఎట్లా డెవలప్ చేయాలి, సో ఇదంతా పని వియన్నాలో చూసుకుంటారు వాళ్ళు. సో ఇండస్ట్రీస్ యూనిట్ జస్ట్ పేరు, దానికి హెడ్ క్వార్టర్ చాలు. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇది రోమ్లో, ఫుడ్కి సంబంధించిన అన్ని జనరల్గా రోమ్లో ఉంటాయి. ఓకే, ఇది దీని మెయిన్ ఏంటంటే హంగర్ని ఎలిమినేట్ చేయడం, దీని మెయిన్ కాన్సెప్ట్ టు ఎలిమినేట్ హంగర్. ఓకే, సో ఇది కోడ్ ఎలిమెంటరీస్ అనేది ఒకటి, ఫుడ్ స్టాండర్డ్స్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ కోడ్ ఎలిమెంటరీస్ దేనికి సంబంధించి ఫుడ్ స్టాండర్డ్స్ సంబంధించిన కోడ్ అది. ఓకే, సో నెక్స్ట్ IFAD అగ్రికల్చరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఫండ్. సో ఇది కూడా రోమ్లో ఉంటుంది. అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. అండ్ ఇండియా ఈజ్ అ మెంబర్. సో ఇండియా రీసెంట్గా మెంబర్ లాగా ఉంది ఇందులో. మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇది లండన్లో ఉంటుంది. అండ్ దీనికి కొన్ని ట్రీటీస్ ఉంటాయి. నైరోబి ట్రీటీ ఆన్ షిప్ బ్రెక్స్, ఇండియా డిడ్ నాట్ సైన్. కొన్ని ట్రీటీస్ ఇండియా సైన్ చేయాలి. బల్లాస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఒకటి, బంకర్ కన్వెన్షన్ ఒకటి. ఈ బల్లాస్ట్ వాటర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు షిప్ని మెయింటైన్, ఇప్పుడు ఇదంతా షిప్. సో ఈ షిప్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళు వాటర్ తీసుకుంటారు. ఈ వాటర్ తీసుకొని ఇట్లా నింపుకుంటారు. సో నింపుకొని ఈ వాటర్ దాంట్లో ఉంచుకోలేరు కదా, వీళ్ళు ఏం చేస్తారు డంప్ చేస్తారు వేరే దగ్గర. సో ఇక్కడ ఈ వాటర్తో బట్టి మెరైన్ లైఫ్ అంతా వస్తుంది దీంట్లో. సో ఈ మెరైన్ లైఫ్ మొత్తం ఇక్కడ తీసుకుంటారు. మళ్ళీ ఈ మెరైన్ లైఫ్ అంతా ఈడబడుతుంది. సో ఇక్కడ కండిషన్స్ వేరు, ఇక్కడ కండిషన్స్ వేరు. సో ఇక్కడ ఇది పెస్ట్ లాగా మారుతాయి. వేరే ఇవి ఎక్కువ పవర్ఫుల్ అయితే ఇవి ప్రెడేటర్స్ లాగా మారుతాయి ఇక్కడ. సో అట్లా ఈ బ్యాలెస్ట్ వాటర్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది ఓషన్స్లో. సో అందుకే బ్యాలెస్ట్ వాటర్ కన్వెన్షన్ తీసుకోవచ్చు, మరి ఇండియా సాయం చేయలేదు. ఇంకోటి బంకర్ కన్వెన్షన్. సో బంకర్స్ ఉంటాయి షిప్లో, దాంట్లో ఆయిల్స్ ఉంటాయి, వాటి ఆయిల్ స్పిల్ అనేది అవుతుంది, దానివల్ల మెరైన్ లైఫ్కి ఇబ్బంది. సో అవన్నీ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్ చూసుకుంటారు, అది కూడా ఇండియా సాయం చేయలేదు. ఐ డోంట్ నో వై. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. ఇది సివిల్ ఏవియేషన్ ఎప్పుడు మాంట్రల్ అంటాం, కెనడాలో ఉంటుంది అది. సో అది దీనికి సంబంధించింది, అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించింది. అది ఇండియా ఇందులో మెంబర్. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కోర్సియా అనేది ఒకటి ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కోర్సియా అంటే కార్బన్, ఇప్పుడు నీకు సివిల్ ఏవియేషన్ వల్ల కార్బన్ ఎంత ఆఫ్సెట్ అవుతుంది, సో అది రిపోర్ట్ చేస్తుంది. సో కార్సియా అంటే కార్బన్ ఆఫ్సెట్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ టూరిజం, వరల్డ్ టూరిజం మ్యాడ్రిడ్లో ఉంది. యూఎన్కి సంబంధించిన వరల్డ్ టూరిజం. సో అంతా మ్యాడ్రిడ్ ఉంది, రీసెంట్ న్యూస్ కూడా ఉంది ఇది. అండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది బర్నేలో ఉంది. సో ఇది యుఎన్ఏకి సంబంధించింది. అండ్ దీనికి ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంకా యాడ్ ఆన్స్ ఉంటాయి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 3 questions ఫ్రమ్ దిస్ టాపిక్. అట్లీస్ట్ 3 వస్తాయి, ఆర్ 2 అయితే మినిమం వస్తాయి.